ఏం కావాలి? 20 రూపాయలు ఇవ్వు. ఏంటి పద్దాగా సైకిల్ చేస్తున్నావు? మాటలు రావా ఏంటి? ఏందయ్యా ఇది? తినేసేలా చూస్తుంది. పక్కన పంపించు. ప్రశాంతంగా తినలేకపోతున్నా. నీ కడుపు నింపలేకపోయినా నిండే మార్గం చెబుతాను తల్లి. అదిగదిగా చూడు, అక్కడ గుడుంది. ఇంకో అరగంటలో ప్రసాదం పెడతారు. అక్కడికి వెళ్ళు. ఆ భగవంతుడు దయతలిసి నీ ఆకలి పోగొడతాడు. ఎల్లమ్మా ఎల్లు. నువ్వు సర్వాంతర్యామివి, ప్రతి చోట ఉంటావు కదా. నా మనవరాలు ఎక్కడుందో తెలుసుకొని తన్ని నా దగ్గరికి చేర్చు స్వామి. తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు. రోజులు గడిచే కొద్దీ ప్రమాదం అంచులోకి వెళ్ళిపోతోంది. నువ్వే తన్ని కాపాడాల స్వామి. నా గౌరీ ఎక్కడుందో ఎలా ఉందో తనకి నువ్వే తోడు నీడా కావాలి. మేమేదైనా తప్పులు చేసుంటే ఆ శిక్ష మాకు వేయి స్వామి. పసిబిడ్డ, దానిమీద పగ సాధించకయ్యా.
ఒక్క నిమిషం కార్తీక్. హారిక, హారిక. అమ్మా అన్నయ్య ఎలా ఉన్నావు? లోపలికెళ్ళి ఎర్ర నీళ్లు తీసుకురా. పట్టుకో. ఇది బయట పారబోసిన లోపలికి రా. కూర్చో. ఏంట్రా చూస్తున్నావు? మహాలక్ష్మి ఏదమ్మా, ఎక్కడా కనిపించట్లేదేంటి? డిశ్చార్జ్ చేస్తుంటే హాస్పిటల్కి కూడా రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? వదిన్ తన గదిలోనే ఉందన్నయ్య. లోపల ఒక్కతే ఏం చేస్తుంది? ఏం చేస్తుందా? నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నం తినలేదు తెలుసా? అవునా? నేను అమ్మ ఎంత బతిమలన్న వింటేనేగా. అక్కడ బావేం తినకుండా హాస్పిటల్లో ఉంటే నేనెలా తింటాను అని 3 రోజుల నుంచి అన్నం తినడం మానేసింది. ఏంటమ్మా ఇది? కాస్త నువ్వైనా తనకి నచ్చ చెప్పొచ్చు కదమ్మా. అలా తిండి తినడం మానేస్తే తన ఆరోగ్యం ఏమవుతుంది? ఒకరు చెప్తే వినే మనిషా కార్తీక్? దాని గురించి నీకు తెలియనిదేముంది చెప్పు. అన్నయ్య, నీకో విషయం తెలుసా? అరచేతిలో కర్పూరం పెట్టుకొని వెలిగించి అమ్మవారికి హారతిస్తే నీకు తగ్గిపోతుందని ఎవరో చెప్పారట. అది విని గుడికి వెళ్లి కర్పూరం అరచేతిలో వెలిగించుకొని హారతిచ్చింది. చెయ్యంతా కాల్చుకుంది. అది నువ్వు చూస్తే ఎక్కడ హర్ట్ అవుతావో అని హాస్పిటల్కి రాలేదు తెలుసా? లేకపోతే నిన్ను డిశ్చార్జ్ చేస్తుంటే రాకుండా ఉంటుందా? దానికి ఏమైనా పిచ్చా అమ్మా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది? దాన్ని పిచ్చి అంటం కంటే ప్రేమనడం కరెక్ట్ కార్తీక్. ఎంత ప్రేముంటే అలా చేయాలి? చాలేమ్మా, అది మెంటల్ పనులు చేస్తుంటే మందలించాల్సింది పోయి ఎంకరేజ్ చేస్తున్నావు. మహాలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి. మహాలక్ష్మి, బావా, బావా, వచ్చావా బావా? నీకెలా ఉంది బావా? డాక్టర్లు ఏమన్నారు? ఏం ప్రాబ్లం లేదన్నారు కదా? నా సంగతి పక్కన పెట్టు. నీ చెయ్యేది? చెయ్యందుకు బావా? ప్రసాదం పెడతావా? నేను తర్వాత తింటానులే బావా. మహాలక్ష్మి, చేయి చూపించు. నా చెయ్యి ఇప్పుడు ఎందుకు బావా? సాయంత్రం గోరింటాకు పెట్టుకున్నాక అప్పుడు చూద్దు గాని, అప్పుడు బాగుంటుంది. మహాలక్ష్మి, చేయి చూపించు. ఏంటి పిచ్చి పని? ఏం లేదు బావా, ఇది తగ్గిపోతుంది. ఇలా హారతిచ్చాను కాబట్టి నీకు తగ్గిపోయింది తెలుసా? చదువుకున్నావు కదా, ఏంటి మూర్ఖ పనులు?
అదేరా ఆడదాని బలహీనత. ఎంత చదువుకున్నా, ఎన్ని తెలివితేటలున్నా ప్రేమించిన మనిషికి చిన్న కష్టం వచ్చిందంటే మన తెలివితేటలు పనికిరావు. ఆశ, నమ్మకం ఇవే మనిషికి మిగులుతాయి. మనకు సంబంధించిన మనిషి బావుండాలి అనే ఆశతో నమ్మకంగా ఏది కనిపిస్తే దానికి మొక్కుతాం. దాని ఆశ తీరింది. నమ్మకం నువ్వే ఇవ్వాలి. ఇది రాయి. అసలు బాధ్యత వదిలిపెట్టి ఈ బాధ్యతలు తలకెత్తుకోవాల్సొచ్చింది. నా గౌరీ ఎక్కడుందో, ఎలా ఉందో అర్థం కావడం లేదు. ఇంకా ఎంతకాలం ఈ బంగారు పంజరంలో ఉండాలో, నా కూతుర్ని ఎప్పటికీ కలుసుకోవాలో. సంధ్య గారు, మీరా? రండి, కూర్చోండి. ఈ ఇంటికొచ్చి నన్ను సంధ్య అని పిలుస్తున్నారు. అది ఎంత డేంజరో తెలుసు కదా. సమయానికి ఇంట్లో అమ్మా నాన్న లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే నేను దొరికిపోయేదాన్ని. మీ శిరీషకి మీరే అన్యాయం చేసిన వాళ్ళయ్యేవారు. ఐఎమ్ సారీ. నాకెందుకో శిరీష స్థానంలో ఎవరిని ఊహించుకోలేను. తనని తప్ప ఎవరిని అలా పిలవలేను. ఇంతకీ మీరు హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? ఇవాళే హాస్పిటల్ నుంచి బయటికి రాగానే సరాసరి ఇక్కడికే వద్దాం అనుకున్నాను. కానీ అవకాశం దొరకలేదు. అందుకే ఇంటికి వెళ్ళొచ్చాను. ఎందుకు? ఎందుకో మీకు తెలీదా? నా శిరీష గురించి తెలుసుకోవాలి. శిరీష ఏమైంది? తను కనిపించిందా? ఎక్కడుందో ఏవైనా ఆచూకీ తెలిసిందా? చెప్పండి సంధ్య గారు. తెలిస్తే మీకు చెప్పకుండా ఉంటానా కార్తీక్ గారు? ముందు మీ ఆరోగ్యం గురించి చూసుకోండి. శిరీష కనిపిస్తే నేనే కబురు చేస్తాను. నా ప్రాణాలు పోయినా నేను బాధపడను. కానీ శిరీష ఇంతవరకు కనిపించలేదు అన్న మాట నా ప్రాణాలు తీసినంత బాధగా ఉందండి. ఒక్కసారి నా పరిస్థితి చూడండి. అదృష్టం కొద్దీ పేటల మీద పెళ్లి అయిపోయింది. లేదంటే ఈ పాటికి మహాలక్ష్మి మెడలో తాళి కట్టాల్సి వచ్చేది. నా శిరీషకి నేను అన్యాయం చేయాల్సి వచ్చేది. రోజులు గడిచే కొద్దీ నా మీద ప్రెషర్ పెరుగుతుంది. అటు చూస్తే మా అమ్మ, మరోవైపు మహాలక్ష్మి. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. శిరీషని ఎంత త్వరగా కనిపెడతారు? చూడండి కార్తీక్ గారు, శిరీష దొరకాలని మీకంటే నేను ఎక్కువగా కోరుకుంటున్నాను. ఎందుకంటే శిరీష రావాలి. తన స్థానంలో తనని పెట్టి నా బిడ్డ కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళాలి. నేను ఈ స్థానంలో ఉన్నందుకు ఎంత పెద్ద శిక్షను అనుభవిస్తున్నానో తెలుసా? నా కన్న బిడ్డ కనిపించకుండా పోయింది. ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. మాటలు రాని పసిబిడ్డ అయిన వాళ్ళందరికీ దూరంగా బతుకుతుంది.
శిరీష కనిపించకపోతే మీ జీవితం నాశనమవుతుంది. మీ జీవితంలోకి మరో ఆడపిల్ల వస్తుంది. కాని శిరీష రాకపోతే నా జీవితానికి అద్దం లేకుండా పోతుంది. కన్న కూతురి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇక్కడ నేనుండే ప్రతి క్షణం నరకంలా ఉందండి. ఈ క్షణంలో అవకాశం దొరికితే అన్నీ వదిలేసి నా కన్న బిడ్డ కోసం రెక్కలు విప్పుకొని ఎగిరిపోవాలనుంది. కాని నాకు ఆ అవకాశం లేదే. నావి కాని బాధ్యతలు నన్ను కట్టిపడేస్తున్నాయి. నావి కాని సమస్యలు నన్ను చుట్టుముడుతున్నాయి. నాది కాని జీవితం నన్ను శాసిస్తుంది. నా బిడ్డకు నాకు శాశ్వతమైన దూరాన్ని పెంచుతున్నాయి. అసలు నేనెందుకు బ్రతుకున్నానో కూడా నాకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. అటు నా బిడ్డకి కాకుండా వీళ్ళకి బిడ్డగా బతకలేక త్రిశంకు స్వర్గంలో తల్లడిల్లిపోతున్నారు కార్తీక్ గారు. మీ బాధ నాకు అర్థమవుతుందండి. మనల్ని అందరినీ ఇన్ని సమస్యల మధ్యన వదిలేసి ఆ శిరీష ఎక్కడుందో, ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. శిరీష, ఎక్కడున్నావు? ఇక్కడికొచ్చేవాళ్ళు తమ కోరికలు తీర్చమని అడుగుతారు, మంచి జీవితం ఇవ్వమని మొక్కుతారు. కాని నేను నా వాళ్ళెవరో చూపించమని అడుగుతున్నాను. ఎవరనేది నాకు గుర్తుకు రావడం లేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒక పిచ్చిదాన్ని చేసి చూస్తున్నారు. ఆడదానిగా పుట్టిన పాపానికి నా పరిస్థితి చూసి జాలి పడాల్సింది పోయి చాలా ఆశగా చూస్తున్నారు. మృగాల్లాంటి మనుషులు నన్ను వేటాడుతున్నారు. వెంటాడి నన్ను చంపాలని చూస్తున్నారు. ఎందుకు వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారో నాకు తెలియడం లేదు. ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి ఎదురైన ఆడపిల్లని బహుశా నేనేనేమో తల్లి. దయచేసి నన్ను నా వాళ్ళ దగ్గరికి చేర్చు. లేదా నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో నాకు తెలిసేలా చెయ్యమ్మా. ఇలా ఇంకెంతకాలం నేను తిరగాలి? ఎంతకాలం అయిన వాళ్ళందరికీ దూరంగా బతకాలి? ఏయ్, అవి దేవుడికి పెట్టిన పళ్ళు, నువ్వు తీసుకుంటావేంటి? పెట్టక్కడా. ఆకలేస్తే దేవుడికి పెట్టి తింటావా? అసలు నీలాంటి అడుకునే వాళ్ళకి రానివ్వడమే తప్పు. పో బయటికి, పో. నువ్వే నా చెల్లి సందేవని తెలిసాక గౌరీకి కన్ను తల్లి ప్రేమ దక్కబోతుందని తృప్తిగా ఉందమ్మా. ఇక నుంచి పాపకు తోడు నీడ అన్ని నువ్వే కావాలి. నువ్వే కావాలమ్మా. ఏమైందండి? ఎందుకు అలా అరుస్తున్నారు? చూడండి, దేవుడికి నైవేద్యం కోసం పండ్లు పెడితే అవి తింటుంది. అడుగు తినేవాళ్ళని లోపలికి రాణిస్తే ఇలాగే ఉంటుంది. పసిపిల్ల ఆకలేసి తినబోయిందేమో. తింటే తప్పే ఉందండి. ఇంత చిన్నదానికి అంత గొడవ చేయడం ఎందుకు? పసిపిల్లల ఆకలి తీర్చితే దేవుడు కూడా సంతోషిస్తాడు. అయితే ఇక గుడికి రావడం ఎందుకో? రోజు ఇలాంటి అడుక్కునే వాళ్ళకి పళ్ళు పలహారాలు ఇస్తే సరి.
అది కూడా పుణ్యమేనండి. చాలేవమ్మా చెప్పొచ్చో. నీకంత జాలనిపిస్తే నువ్వే పెట్టుకో.